హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనిషి కంటికి కనిపించనివి ఈ భూమి మీద చాలా ఉన్నాయి. కానీ కొన్ని ఎనర్జీస్ని మన బాడీ ఎగ్జాక్ట్గా సెన్స్ చేయగలదు. కొన్నిసార్లు ఈ సెన్సేషన్స్ మనకి కూడా జరుగుతూ ఉంటాయి, కానీ మనం అంతగా పట్టించుకోం. ఒకవేళ సేమ్ అదే నెగిటివ్ ఫీలింగ్ మనకు ఒక రాత్రంతా జరిగితే మనల్ని ఆ సెన్స్ హాంట్ చేస్తుందేమో అని మన బాడీ కూడా ఫీల్ అయితే. నా పేరు కార్తిక్. నేను నా ఫ్యామిలీతో ఒక టౌన్లో ఉండేవాడిని. నా స్టడీస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయనే టైంలో మా అక్కకి అప్పుడే రీసెంట్గా జాబ్ వచ్చింది. కానీ కొన్ని సంవత్సరాలకు ముందు ఒక రాత్రి మా కుటుంబాన్ని ఏదో హాంట్ చేస్తున్నట్టు మాకు అనిపించింది. అదేంటనేది మాకు కూడా ఒక క్లారిటీ లేదు. కానీ మా ఫ్యామిలీని ఏదో హాంట్ చేస్తుందని మాకు తెలిసిన మొదటి రోజు ఏం జరిగిందంటే, ఆ ముందు రోజు మా అక్క ఇంటర్వ్యూకని ఒక సిటీకి వెళ్ళింది. ఆ తర్వాత రోజు ఇంటర్వ్యూ కనుక ముందు రోజు నైట్ స్టే చేయడానికి మాకు అక్కడ రిలేటివ్స్ ఎవరూ లేరు. పోనీ తోడుగా వెళ్దామంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే మా నాన్నగారికి ఆఫీస్ ఉంది. ఎవరో ఒకరిని తోడుగా పంపిస్తామని అన్నా కూడా మా అక్క వద్దు అనేసింది. ఇక చేసేదేం లేక సింగిల్గానే మా అక్కని పంపించాం. మా అక్క సిటీలో దిగేసరికి సాయంత్రం 6:30 అలా అయిపోయింది. సో రాత్రి స్టే చేయడానికి ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుంది. ఆ రూమ్ కూడా మా అక్కకి అస్సలు నచ్చలేదు. రూమ్ లోపల చాలా హాట్గా, ఆ ఫ్లోర్లో అస్సలు ఏ రూమ్ ఫిల్ అవ్వకుండా చాలా రూమ్స్ ఎంటీగానే ఉన్నాయి. సర్లే, ఈ ఒక్క నైటే కదా అని మా అక్క కూడా అంతగా పట్టించుకోలేదు. ఆ రాత్రి ఇంటర్వ్యూ కోసం కొద్దిగా ప్రిపేర్ అయ్యి పడుకునేసరికి 11:30 అలా అయింది. మధ్యరాత్రిలో మా అక్క పడుకునే బెడ్ కింద ఎవరో ఉన్నట్లు చిన్న చిన్నగా సౌండ్స్ స్టార్ట్ అయ్యాయి. బెడ్ కూడా చాలా డెలికేట్గా ఉండడంతో ఆ బెడ్కి ఉన్న చెక్క సౌండ్స్ ఏమో అనుకొని కొద్దిగా కంఫర్ట్గా పడుకుందామని ఒకసారి లేచింది. సడన్గా రూమ్లో ఎవరో ఫుల్లుగా జుట్టు విరబోసుకొని ఉన్న ఒక ఆకారం మెయిన్ డోర్ దగ్గర నించుని పడుకున్న మా అక్క వైపు చూస్తున్నట్టు అనిపించి భయంతో రూమ్లో లైట్స్ అన్నీ ఆన్ చేసింది. ఒక్కసారిగా ఆ మెయిన్ డోర్ దగ్గర ఉన్న ఆకారం అక్కడి నుండి రూమ్ బయటకు వెళ్ళడం మా అక్క కళ్ళారా చూసింది. ఇక అంతే, వెంటనే పరిగెత్తుకుంటూ కింద కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతోంది అని చెప్పింది. ఆ విషయం చెప్పగానే అక్కడ కౌంటర్లో ఉండే అతను ఒక అబ్బాయిని పిలిచి తనతో ఏదో పక్కకెళ్ళి మా అక్కకి వినపడకుండా మాట్లాడి, మీ లగేజ్ ఇంకో రూమ్కి షిఫ్ట్ చేస్తాం, ఏం పర్లేదు అని ఆ అబ్బాయిని వెళ్ళి ఆ రూమ్లో ఉన్న లగేజ్ తెప్పించి వేరే రూమ్లోకి షిఫ్ట్ చేశాడు. ఆ కౌంటర్లో ఉండే అతన్ని అసలు అక్కడ ఏముందని ఎన్నిసార్లు అడిగినా వాడు ఏదో కవర్ చేసి ఏం లేదండి అని చెప్పేశాడు. మా అక్క లగేజ్ షిఫ్ట్ చేసిన రూమ్ ఆ కౌంటర్ ఎదురుగా ఉన్న రూమ్ అవ్వడంతో డోర్స్ తీసుకొని ఆ నైట్ పడుకుండిపోయింది. కానీ అసలు ఆ ముందు ఉన్న రూమ్లో తనకు కనపడింది ఏంటి అనే ఆలోచనతోనే ఆ రాత్రంతా అలానే పడుకుంది. మరుసటి రోజు మా అక్క ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బస్సు ఎక్కేసి మా ఊరు వచ్చేసరికి రాత్రి అయిపోయింది. బస్సులో కూడా ఫుల్ టైట్గా ఉండడంతో పడుకుండిపోయి అసలు స్టార్ట్ అయినట్టు మా ఎవ్వరికీ చెప్పలేదు. ఊరికి దగ్గరగా వచ్చేసరికి నాకు కాల్ చేసి పిక్ చేసుకోమంది. నేను వెంటనే వెళ్ళి అక్కని పిక్ చేసుకుని ఇంటికి తెచ్చేశాను. తన ఇంట్లోకి వస్తూనే తన ముఖమంతా చాలా డల్గా ఉండడం మేము అబ్జర్వ్ చేశాము. తను ముందెప్పుడు అలా ఉండడం మేము చూడలేదు. ఎలా జరిగింది ఇంటర్వ్యూ అని అడిగితే బానే అయింది, సెలెక్ట్ అయ్యా అని చెప్పడంతో మేము కొంచెం హ్యాపీ మూడ్లోకి వచ్చేసాం. తను సెలెక్ట్ అయ్యా అని చెప్పడం కూడా చాలా చిరాగ్గా చెప్పడంతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందనేది మాకు అర్థం కాలేదు. అప్పటికే బాగా లేట్ అయిపోవడంతో ఇక నైట్ అందరం తినేసి పడుకుండిపోయాం. నేను అలా కాసేపు మొబైల్ చూస్తూ బెడ్ మీద ఉన్నాను. ఇంట్లో అందరూ పడుకుండిపోయారని అనుకున్నాను. కానీ మధ్యరాత్రిలో నా పక్కన పడుకున్న మా అక్క లేచి కూర్చున్నట్టు అనిపించింది. ఏమైంది అని తన వైపు చూస్తే లైట్స్ ఆపేసి ఉన్న ఆ డార్క్ రూమ్లో మా అక్క అసలు కదలకుండా అలా కూర్చొని ఉంది. వాష్రూమ్ కోసం లేచిందేమో అని నేను పట్టించుకోకుండా మామూలుగా మొబైల్ చూసుకుంటున్నాను. కానీ మా అక్క మాత్రం కదలకుండా నిశ్శబ్దంగా అలా కూర్చునే ఉంది. నాకు కొద్దిగా భయం వేసి ఏమైందక్క అని పిలిచాను.
నా పిలుపుకి నా వైపుకి తిరిగి చూసి మళ్ళీ పడుకుండిపోయింది. ఆ టైంలో తను ఎందుకు అలా చేసిందో నాకేం అర్థం కాలేదు. అది క్యాజువల్గానే లేచిందా లేక ఇంకేమైనా అయ్యిందా అనే డౌట్తోనే నేను కొద్దిగా నిద్రలోకి జారుకున్నాను. నేను పడుకొని ఒక 10 నిమిషాలు అయ్యుంటుంది. ఇంతలో నన్ను దాటుకుని ఎవరో నా పక్క నుండి వెళ్ళినట్టు అనిపించి ఒక్కసారిగా లేచాను. మా అమ్మ నాన్న పడుకొనున్నారు, కానీ నా పక్కన పడుకున్న మా అక్క మాత్రం కనబడలేదు. మేము పడుకునే రూమ్ ఎదురుగా మా వాష్రూమ్. మా వాష్రూమ్ మా రూమ్ నుండి క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకసారి కంగారుగా అటు చూశాను. ఆ వాష్రూమ్ లోపల లైట్ వేసి లేదు, అలాగే డోర్ కూడా తీసేసి ఉంది. ఈ టైంలో ఏం చేస్తుంది మా అక్క అని నేను మెల్లిగా లేచి రూమ్ బయటకు వచ్చి చూస్తూ ఉంటే మెయిన్ హాల్లో వేసి ఉన్న డిమ్ లైట్లో మా అక్క కామ్గా కూర్చొని కనపడింది. అది చూసిన వెంటనే నా బాడీ అంతా ఒక్కసారిగా వణకడం మొదలయ్యింది. నాకెందుకో నా ముందు జరుగుతున్న ఇన్సిడెంట్ మామూలుదిలా అనిపించలేదు. మా అక్క దగ్గరికి వెళ్ళి ఏమైనా అడగడానికి కూడా చాలా భయం వేసి అమ్మని నాన్నని మెల్లిగా లేపాను. వెంటనే మా అమ్మ వెళ్ళి ఏమైందని మా అక్కని అడుగుతూ ఉంటే నోరు తెరిచి మాట్లాడడం లేదు. ఇంతలో మా నాన్న కూడా కంగారు పడుతున్నారు. నేను మా అమ్మ కలిసి మా అక్కని లేపి మళ్ళీ రూమ్కి తెచ్చి మధ్యలో పడుకోబెట్టుకున్నాం. అసలు ఏమడుగుతున్నా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఒక మనిషి అలా కళ్ళు తెరుచుకుని ఉండడం ఫస్ట్ టైం నేను చూడడం. పూజ గదిలో నుండి ఏవేవో విభూదులు తెచ్చి మా అక్కకి రాస్తూనే ఉంది మా అమ్మ. కానీ ఆ నైట్ అంతా మా అక్క ఒక్క నిమిషం కూడా పడుకోలేదు. అలా కళ్ళు తెరిచి ఒకవైపే చూస్తూ ఉండిపోయింది. మా నాన్న మాత్రం మా అక్కకి ఏదో ఆవహించింది అని ఆ రాత్రంతా అంటూనే ఉన్నారు. ఇంకోవైపు మా అమ్మ ఏడుపు. ఆ నైట్ అంతా మా ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే మాకు అనిపిస్తూ ఉంది. నేను మాత్రం ఎప్పుడు పడుకుండిపోయానో తెలీదు. సడన్గా మార్నింగ్ లేచేసరికి మా అక్క నా పక్కనే కళ్ళు తెరిచి నా వైపే చూస్తూ పడుకునుంది. ఆ ఇన్సిడెంట్ని ఒక్కసారిగా చూడగానే భయంతో రూమ్ నుండి బయటకు వచ్చేశాను. నేను లేచి బయటకు వచ్చిన వెంటనే మా అక్క జర్నీ చేసొచ్చిన బ్యాగ్లో డ్రెస్ని మా నాన్నకి చూపిస్తూ మా అమ్మ ఏదో చెప్తోంది. ఏమైంది అని దగ్గరికెళ్ళి ఆ బ్యాగ్ లోపల చూసేసరికి లోపల ఉన్న మా అక్క డ్రెస్ని ఎవరో చింపేసినట్టు భయంకరంగా ఉంది. ఆ చిరిగిపోయిన డ్రెస్లో ఎవరిదో కొద్దిగా పడి ఉన్న ఒక ఆడవారి జుట్టు కనపడింది. ఆ జుట్టు ఖచ్చితంగా మా అక్కది కాదు అని మా అమ్మ మా నాన్నకి చెప్తూ ఏడుస్తూ ఉంది. ఇక ఆ విషయం మా నాన్నకి చెప్పిన వెంటనే ఆ బ్యాగ్తో సహా మొత్తం ఆ బట్టల్ని మొత్తం కాల్చేశారు మా నాన్న. అసలు అది ఎలా జరిగిందో, స్టే చేసిన రూమ్లో అసలు ఏముంది అనేది మా ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ రోజు సాయంత్రం వరకు మా అక్క మా రూమ్లోనే కదలకుండా ఒకే చోట కళ్ళు తెరిచి పడుకుని ఉంది. ఆ రూమ్కి మేము ఎవ్వరం వెళ్ళలేదు. మేమెవ్వరూ వెళ్లకుండా మా అక్క బయటకు రాకుండా మా నాన్న డోర్ లాక్ కూడా చేస్తారు. కాసేపటి తర్వాత మా అమ్మ లోపలికెళ్ళి మా అక్కతో మాట్లాడితే కొద్దిగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. కొద్దిగా అన్నం మా అమ్మే కలిపి తినిపిస్తే తింది. ఆ బ్యాగ్ ఆ బట్టల్ని కాల్చకపోతే ఇంట్లో ఇంకా దారుణమైన ఇన్సిడెంట్స్ జరుగుదునని మా నాన్న అంటూనే ఉన్నారు. అలా కాల్చేసిన తర్వాతనే మా అక్క కొద్దిగా కోలుకోవడం మేము మా కళ్ళారా చూసాం. ఆ రాత్రి మేమందరం కూర్చొని అసలు ఏమైంది అని అడిగితే జరిగిందంతా చెప్పింది మా అక్క. మా ఇంటికి వచ్చినప్పటి నుండి అసలు ఒంటి మీద తెలివే లేదంట మా అక్కకి. ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు, అంతా ఒక ట్రాన్స్లా ఉంది అని చెప్పింది. అసలు మాకు అర్థం కానిది ఏంటంటే ఆ రూమ్లో మా అక్కకి కనపడింది ఎవరు, ఆ బ్యాగ్లో బట్టలు ఎలా చిరిగిపోయాయి, బ్యాగ్ లోపల కొద్దిగా ఉన్న ఆ పొడవాటి జుట్టు ఎవరిది అనేది మాకిప్పటికీ అర్థం కాని ఒక డార్క్ సీక్రెట్ లాగే మిగిలిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.